నా ప్రేమ నీకోసమే 54th చాప్టర్. మరుసటి రోజు ఉదయం ఇందు లేవగానే పక్కన ఇష్యూని చూసి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. పాప నుదుటిన ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి తను ఫ్రెష్ అయి హాల్కి వస్తుంది. ఇందుని చూసిన రాధిక గారు ఇష్యూ లేవలేదా అని అడుగుతుంది. ఇంకా లేవలేదమ్మా, అయినా ఈరోజు స్కూల్కి వద్దులే, నిన్న చాలా అలసిపోయింది అని అంటుంది ఇందు. సరే, మరి నువ్వు ఆఫీస్కి వెళ్తావా అని అంటే అంటుంది. ఇందు, నిన్న మీతో పాటు దక్ష కూడా వచ్చాడా అని అడుగుతారు విష్ణు గారు. ఆ మాటలకి నిన్న జరిగినవి మొత్తం గుర్తుకొస్తాయి. మాతో రాలేదు, అక్కడ కలిశాడు అని చెప్తుంది ఇందు. హో అని ఇందు, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా అని అంటారు విష్ణుగారు. చెప్పు నాన్న, నా దగ్గర పర్మిషన్ ఎందుకు మీకు అని ఇందు అనగానే, నేను మాట్లాడేది దక్షబాబు గురించి అని అంటారు విష్ణుగారు. అతని గురించి మన మధ్యలో మాటలేముంటాయి నాన్న, మీరు టెన్షన్ పడకండి, ఇష్యూని తనకి ఎలా దూరం చేయాలో నాకు తెలుసు అని అంటుంది ఇందు. ఆ మాటలకి విష్ణుగారు ఆశ్చర్యపోతే రాధిక గారు, అసలు దూరం చేయాల్సిన అవసరమేముందే అని అంటుంది ఇందును చూసి. రాధిక వైపు కోపంగా చూసి, అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం, వాడిని నా కూతురికి పర్మనెంట్గా తండ్రిని చేయాలా ఇప్పుడు అని అంటుంది. చేస్తే తప్పేంటి ఇందు అని ఈసారి విష్ణుగారు అనడంతో ఆశ్చర్యపోవడం ఇందు అంత అయింది. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు, అయినా వాడు నా కూతురికి తండ్రి ఎలా అవుతాడు, రేపో మాపో వాడి పెళ్ళి అయ్యాక వాడి పెళ్ళాం నా కూతురు వైపు చూడనిస్తుందా ఏంటి, అందుకే మొదట్లోనే వీళ్ళని దూరం చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మహా అంటే కొన్ని రోజులు ఇష్యూ బాధపడుతుంది, మనం దానికి వాడు గుర్తు రాకుండా చూసుకుంటే సరిపోతుంది అని ఇందు తన ఫ్లోలో చెప్పుకుంటూ పోతే విష్ణుగారు రాధిక గారు వెర్రిమొహాలు వేసుకుని చూస్తారు. నువ్వేమనుకుంటున్నావు ఇందు, ఇష్యూ దక్షని అంత ఈజీగా మర్చిపోతుంది అనుకుంటున్నావా, ఇంకా ఏమన్నా దక్ష పెళ్లి చేసుకుంటాడంటున్నావా, చేసుకునేవాడైతే ఎప్పుడో చేసుకునేవాడేమో కదా, నీకు ఆ విషయం అర్థం కాలేదంటే నమ్మేలా లేదు ఇందు అని అంటారు విష్ణుగారు. ఆ మాటలకు తింటున్నదల్లా ఆగి, మీరేం చెప్పాలనుకుంటున్నారు నాన్న అని అడుగుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానో కూడా నీకు అర్థమయ్యే ఉంటుంది అని నాకు తెలుసు ఇందు, కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవడానికి రెడీగా లేవు. కానీ చూడు ఇందు, ఎప్పుడూ నీ వైపు నుండే కాకుండా ఇష్యూ గురించి కూడా ఆలోచించు. తనకి తండ్రి ప్రేమ చాలా అవసరం, నీ మొండితనంతో అది తనకు దూరం చేస్తే నీకే నష్టం అని చెప్తారు విష్ణుగారు. నాన్న, నేను నా నోటితో కూడా ఆ విషయం మాట్లాడాలి అనుకోవట్లేదంటే ఆ పనికి నేను ఎలా ఒప్పుకుంటానని అనుకుంటున్నారు అని అంటుంది ఇందు. చూడు ఇందు, ఇష్యూకి తల్లి తండ్రి ఇద్దరు కావాలి, అది తన కోరిక. నా కూతురికి అందమైన భవిష్యత్తు కావాలి, ఇది మీ అమ్మ నాన్న కోరిక. దక్ష అతనికి కూతురుగా ఇష్యూ కావాలి అని కోరుకుంటున్నాడు. ఇన్ని కోరికలు, ఇంతమంది ఆశలు తీరాలంటే ఒప్పుకోవాల్సింది నువ్వే అని విష్ణుగారు స్థిరంగా చెప్తారు. అవి ఎప్పటికీ నెరవేరని కోరికలు నాన్న అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లోకి వస్తుంది ఇందు. వెనకాలే విష్ణుగారు రాధిక గారు కూడా వస్తారు. ఎందుకు నెరవేరవుందు, నువ్వు దక్షిణ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే అందరి కోరికలు తీర్తాయి అని అంటారు. పెళ్లి అన్నప్పుడే రెండు చెవులకి చేతులు అడ్డు పెట్టుకుని ఆపండి నాన్న అంటుంది. తనకి తెలుసు దక్ష తన కూతురు జీవితంలోకి వచ్చినప్పటి నుంచే ఇలాంటి ఒక రోజు వస్తుంది అని, అందుకే అతన్ని ఇష్యూని దూరం చేయాలి అనుకుంది. కానీ ఆలోపే ఇలాంటి మాటలు వినాల్సి వచ్చాయి. చూడు ఇందు, ఆవేశంతో కాదు, ప్రశాంతంగా ఆలోచించమ్మా అని విష్ణుగారు అనేసరికి, ఇంకా ఆలోచించేది ఏమీ లేదు నాన్న, నాకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదంటే అలాంటిది వాడిని ఎలా చేసుకుంటానని మీరు ఆశపడుతున్నారు, ఇష్యూ అంటే చిన్నపిల్ల, తనకి తెలీదు, మీకు తెలుసు కదా, అయినా కూడా అలా ఎలా మాట్లాడుతున్నారు మీరు అంటూ ఏడుస్తుంది. ఇందు చేయి మీద చేయి వేసి, చూడు ఇందు,
ఇక్కడ నువ్వు బాధపడాల్సినంత విషయం లేదు. మొదటి నుంచి ఆ దేవుడు నీకు తననే రాసిపెట్టి ఉన్నట్టున్నాడు. కానీ నీ మొండితనం వల్లో, మా ఆలోచన లేనితనం వల్లో శివని జీవితంలోకి వచ్చాడు. అలా అని శివ చెడ్డవాడు అని అనట్లేదు. కానీ తనకి నీతో జీవితాంతం కలిసి బ్రతికే రాత లేదమ్మా. అందుకే మధ్యలో వచ్చి మధ్యలోనే దూరమయ్యాడు. ఇప్పుడు నీకోసం దక్షబాబు మళ్ళీ వచ్చాడు. ఆ దేవుడు మళ్ళీ నీకోసం ఇంకో అవకాశం ఇచ్చాడనుకుని ఈసారైనా సరైన నిర్ణయం తీసుకోమ్మా అని అంటారు విష్ణుగారు. అంటే ఏంటి నాన్న? ఇప్పుడు నేను నా కోసం వచ్చిన ఆ మహానుభావుణ్ణి పెళ్లి చేసుకుంటే ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా నాన్న? ప్రేమ ప్రేమ అని వెంటపడితే చెప్పుతో కొట్టినంత పనిచేసి ఇప్పుడు మొగుడు పోయాక దానికే కాదు దాని కూతురు కూడా వాడే దిక్కయ్యాడు. ఇప్పుడు ఎక్కడ మొహం పెట్టుకుంటది అని ఇంత మర్యాదగా కూడా అనరు నాన్న అని అంటుంది కోపంగా. ఎవరో ఏదో అనుకుంటారని మన సంతోషాన్ని దూరం చేసుకోవాలా ఇందు అంటారు ఆయన. ఎవరో వరకు ఎందుకు నాన్న? ఫ్యూచర్లో మీరు చెప్పిన మహానుభావుడు అనడని గ్యారంటీ ఏంటి నాన్న అని అంటుంది ఇందు. నువ్వు ఇంకా దక్షిణి అర్థం చేసుకోకుండా తప్పు చేస్తున్నావు అనిపించట్లేదా ఇందు అని అనగానే, నేను ఏం తప్పుగా ఆలోచించట్లేదు. మీరు కూడా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకండి అని చెప్తూ ఉండగానే, మమ్మా అని మత్తుగా ఇష్యూ పిలిచిన పిలుపు వినిపించగానే అందరూ సైలెంట్ అయితే, ఇష్యూ అనుకుంటూ ఇందు వెళ్ళి ఇష్యూని ఎత్తుకుంటుంది. మమ్మా, నన్నెందుకు లేపలేదు? మీరెందుకు గట్టిగా మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది ముద్దుగా. ఏం లేదు తల్లి, ఊరికే ఏదో మాట్లాడుకుంటున్నాం, నేను ఆఫీస్కి వెళ్ళేస్తాను అంటుంది ఇందు. మరి నా స్కూల్ అంటుంది ఇష్యూ బేబీ. ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దులే, ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిని కాసేపు రెస్ట్ తీసుకో అని పాపని రాధిక గారికి ఇచ్చి విష్ణుగారి వైపు ఒకసారి చూసి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది ఇందు బేబీ. ఆఫీస్ చేరుకునే వరకు ఇందు మైండ్ మొత్తం ఆలోచనలతోనే నిండిపోతుంది. ఇంత దూరం వచ్చాక కూడా నేను ఇలా సైలెంట్గా ఉండకూడదు, ఎలాగైనా దీనికి కంప్లీట్ సొల్యూషన్ చూడాలి అని ఫిక్స్ అయ్యి ఆఫీస్కి చేరుకుంటుంది ఇందు బేబీ. ఆ రోజు ఇష్యూ కోసం స్కూల్కి వెళ్ళిన దక్ష పాప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పాప ఎంతకీ రాకపోయేసరికి దక్షకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఏమైంది అని. ఇలా ఉంటే కాదని ఇష్యూ వాళ్ళ ఇంటికి కాల్ స్టార్ట్ చేయబోతుంటే విష్ణుగారి దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఎవరిది న్యూ నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేయగానే, డాడీ అని ఇష్యూ గొంతు వినిపించి కార్ దిగి, బేబీ వాట్ హ్యాపెన్, స్కూల్కి ఎందుకు రాలేదు, హెల్త్ పాడైందా అని అడుగుతాడు కంగారుగా దక్షబాబు. ఆ మాటలన్నీ ఫోన్ స్పీకర్లో ఉన్నందుకు విష్ణుగారు రాధిక గారు కూడా వింటారు. నో డాడీ, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, కానీ లేట్గా నిద్ర లేచాను, అందుకే మమ్మ స్కూల్కి వద్దు అన్నది అని చెప్తుంది ఇష్యూ బేబీ. ఓ అవునా అని పైకి అని, నిజంగా అందుకే స్కూల్కి వద్దందా, లేకపోతే నాకు దూరంగా ఉంచడానికి వద్దు అన్నదా అని మనసులో అనుకుంటాడు. హా డాడీ, ఈరోజు నిన్ను కలవడం ఎలా అని దిగులుగా అంటుంది ఇష్యూ బేబీ. పాప మాటలో దిగులుని గమనించి తను కూడా పాపని చూడాలి అనిపించి, మమ్మ ఆఫీస్కి వెళ్ళిందా అని అడుగుతాడు. హా డాడీ, వెళ్ళిపోయింది అనగానే, సరే నేను ఇంటికి వస్తాను అని కాల్ కట్ చేసి ఇష్యూ ఇంటికి స్టార్ట్ అవుతాడు దక్షబాబు. ఇంటి ముందు కారు ఆగగానే, తాతయ్య డాడీ వచ్చారు అని పరుగున బయటికి వెళ్ళి డాడీ అంటూ దక్ష కాళ్ళని చుట్టేస్తుంది ఇష్యూ బేబీ. గుడ్ మార్నింగ్ బేబీ అని బుగ్గ మీద కిస్ పెట్టి పాపతో లోపలికి వెళ్తాడు. విష్ణుగారు సోఫా చూపెట్టి కూర్చోమనగానే పాపతో సహా కూర్చొని, చిట్టి తల్లి నిన్న మొత్తం అలసిపోయిందా, ఈరోజు స్కూల్కి రాలేదు అని అడుగుతాడు. అవును, నీకోసమైనా రావాలనుకున్నాను కానీ మమ్మ వద్దు అని చెప్పింది అంటుంది మొద్దుగా. ఓకేలే, బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగితే, నువ్వు వస్తాను అన్నావు కదా, వచ్చాక నువ్వు తినిపిస్తావని ఎదురు చూస్తున్నా అంటుంది బుడ్డది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 54th చాప్టర్.
ఇందు దక్షతో అంత ఈజీగా పెళ్లి ఒప్పుకునేలా అనిపించట్లేదుగా. మరి రచయిత్ర గారు ఏం చేస్తారు, వీళ్ళని అసలు ఎలా కలుపుతారు? ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు చేయవలసిన పని గుర్తుందిగా, వెంటనే మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.